క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ ఫాతిమా మాత మహోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. హ్యాపీ ఫీస్ట్ టు యూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి మొదటి ప్రపంచ యుద్ధం భీకరంగా జరుగుతున్న రోజులు. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమై అప్పటికే 3 సంవత్సరాలు అయింది. ఎంతోమంది క్షతగాత్రులు అయ్యారు. 80 లక్షల మంది ఈ యుద్ధంలో మరణం పాలయ్యారు. ఎక్కడ చూసినా కానీ అశాంతి, అలజడి, కక్ష, క్రోధం. ప్రపంచంలో శాంతి లేదు, సమాధానం లేదు. ప్రపంచం మొత్తం కూడా యుద్ధం చేయడం ప్రారంభించింది. ఆర్థికంగా, సామాజికంగా మనుషులు కృంగి కృషించిపోయారు. ఇటువంటి రోజుల్లో మే నెల 13వ తారీఖు 1917వ సంవత్సరంలో మరియ తల్లి పోర్చుగల్ దేశంలో ఉన్నటువంటి ఫాతిమా అనే పట్టణానికి దగ్గరలో 3 గొల్లల పిల్లలకి, అంటే గొర్రెలు కాస్తున్న పిల్లలకి దర్శనమిచ్చింది. ఆ 3 పిల్లలు ఎవరు అంటే లూసీ, ఫ్రాన్సిస్, జెసింతా. ప్రపంచం అల్లకల్లోలంగా ఉన్న ఆ రోజుల్లో మరియ తల్లి ఆ 3 పిల్లల ద్వారా ఒక బలమైనటువంటి సందేశాన్ని ఇచ్చింది. ఆ పిల్లల ద్వారా కథోలిక ప్రపంచానికి, మనందరికీ కూడా ఆ ఫాతిమా మాత ఈ సందేశాన్ని నేటికి కూడా ఇస్తూనే ఉంది. ప్రియులారా, మరియ తల్లి ఒక్కసారి మాత్రమే కాదు, సుమారుగా 6 సార్లు ఈ 3 పిల్లలకి మరలా దర్శనమిస్తూ తన చివరి దర్శనంలో సుమారుగా 50,000 మంది భక్తులకి మరియ తల్లి ఆకాశం నుండి దర్శనమిచ్చి తన యొక్క సందేశాన్ని ఈ లోకానికి తెలియజేసింది. మరియు ఫాతిమా మాత ఈ లోకానికి మరియు నీకు నాకు ఇచ్చేటటువంటి సందేశం ఏమిటి అంటే, లోకము పాపముతో నిండిపోయింది. మానవులు ఎక్కువగా నరకానికి వెళ్తూ ఉన్నారు. కాబట్టి మానవాళి హృదయ పరివర్తన చెందాలి, ప్రార్థన చేయాలి, జపమాలను జపించాలి. నా కుమారుడైన క్రీస్తు ప్రభు యుద్ధాన్ని కాదు కోరుకునేది, ప్రేమను, శాంతి, సమాధానాన్ని మాత్రమే అని, యుద్ధాన్ని ఆపివేయాలని నా కుమారుడు కోరుకుంటున్నాడని తెలియజేసింది. ప్రియమైన స్నేహితులారా, ఫాతిమా మాత ఈ 3 పిల్లలకి, లూసీ, ఫ్రాన్సిస్, జెసింతాలకి దర్శనమిచ్చిన తర్వాత ఒక 2 సంవత్సరాల లోపులోనే ఫ్రాన్సిస్, జెసింతా ఇద్దరూ కూడా అప్పుడు వచ్చినటువంటి ఫ్లూ రోగం వలన మరణించడం జరిగింది. కానీ లూసీ, పునీత లూసీ గారు ఒక కాన్వెంట్లో చేరి ఒక మఠవాసిగా ఆమె సేవ చేయడం ప్రారంభించింది. ఆ తర్వాత కాలంలో కూడా పునీత లూసీ అమ్మగారికి ఫాతిమా మాత పదే దర్శనాలు ఇచ్చి ఆ మరియ తల్లి చెప్పదలుచుకున్నటువంటి ఆ యొక్క సత్యాలని ఈ పునీత లూసీ గారి ద్వారా ఈ లోకానికి తెలియజేసింది. వాటిలో ముఖ్యమైనటువంటివి ద 3 సీక్రెట్స్ ఆఫ్ ఫాతిమా. ఫాతిమా మాత ఇచ్చినటువంటి 3 రహస్యమైన పత్రాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి 2 పత్రాలు కూడా 1930వ సంవత్సరంలో శ్రీ సభ బహిర్గతం చేసింది. కానీ 3వ పత్రం, 3వ దానిలో ఉన్న రహస్యాలను చూసి క్రైస్తవులు కంగారు పడతారని ఆ రహస్యాన్ని చివరి వరకు కూడా దాచి ఉంచారు. ఇక ఈ మొదటి 2 రహస్యాలలో ఏమని ఉందంటే, కడ తీర్పు అంటే చివరి తీర్పు ఏ విధంగా ఉంది, క్రైస్తవులు అనేటటువంటి వారు ఏ విధంగా సాతాను వశం అవుతున్నారు, పాపము వశమవుతూ ఉన్నారు, లోకము ఏ విధంగా పాపానికి లోనైపోయి సైతానుకి లోనైపోతుంది అనే సత్యాలు ఈ మొదటి 2 రహస్యాలలో కూడా ఉన్నాయి. ప్రియులారా, ఈ 2 రహస్యాల ద్వారా కూడా
మరియ తల్లి మానవాళిని అంటే మనందరినీ పదే పదే హెచ్చరించింది. అదేమిటి అంటే మానవాళి పాపాన్ని విడిచిపెట్టాలి, హృదయ పరివర్తన చెందాలి, నా కుమారుణ్ణి విశ్వసించాలి, ప్రేమ శాంతిని ఒకరితో ఒకరు పంచుకోవాలి అని తెలియజేసింది. ఇక మూడవ రహస్యంలో మరియ తల్లి శ్రీసభలో ఉన్నటువంటి ఒక గొప్ప నాయకుని, ఒక గొప్ప బిషప్ గారిని ఆయనపై హత్యాయత్నం జరుగుతుంది, ఆయనని చంపటానికి ప్రయత్నం చేస్తారు అనేటటువంటి సత్యాన్ని తెలియజేసింది. కాబట్టి తల్లి శ్రీసభ ఈ రహస్యాన్ని బయట పెడితే కథోలికులు భయానికి లోనవుతారని ఈ మూడవ రహస్యాన్ని చివరి వరకు కూడా దాచి ఉంచారు. అయితే ప్రియులారా, 1981వ సంవత్సరంలో ఖచ్చితంగా మే నెల 13వ తారీఖున అంటే ఈ ఫాతిమా మాత పండుగ రోజున 2వ జాన్ పాల్ పాపు గారి మీద ఒక ముస్లిం సోదరుడు హత్యాయత్నం చేశాడు. సెయింట్ పీటర్స్ దేవాలయంలో వాటికన్లో 2వ జాన్ పాల్ పాపు గారు దివ్య బలి పూజను సమర్పించడానికి వెళ్తూ ఉండగా ఫాతిమా మాత పండుగ రోజున ఆ వ్యక్తి, ఆ ముస్లిం సోదరుడు పాపు గారిని గన్తో 4 సార్లు కాల్చడం జరిగింది. మరియ తల్లి ఇచ్చినటువంటి ఆ మూడవ రహస్యం అనేటటువంటిది పరిశుద్ధ 2వ జాన్ పాల్ పాపు గారి జీవితంలో నెరవేరింది. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా పాపు గారు రక్షించబడ్డారు. ఆశ్చర్యం, అద్భుతం ఏమిటి అంటే రక్షించబడ్డ తర్వాత, ఆ గాయాలు నయమైన తర్వాత 2వ జాన్ పాల్ పాపు గారు ఫాతిమా నగరానికి వెళ్ళి ఇక్కడ తనకి దిగినటువంటి ఈ 4 బుల్లెట్లలో మరియ తల్లి యొక్క కిరీటంలో ఫాతిమా నగరంలో ఒక బుల్లెట్ను ఉంచడం జరిగింది. ఎందుకని అంటే పాపుగారు చెప్పినటువంటి సత్యం ఏమిటి అంటే, నన్ను ఆ వ్యక్తి కాలుస్తున్న సమయంలో నేను కింద పడిపోయాను, కానీ నా చుట్టూ ఫాతిమా మాత తన అంగీతోటి నన్ను కాపాడుతున్నట్లుగా నాకు కనబడింది. కాబట్టి నా ఎడమ చేతి భుజంలో దిగినటువంటి ఆ 4 బుల్లెట్లు కూడా నా గుండెలో దిగకుండా ఫాతిమా మాత యొక్క ప్రార్థన నాకు సహాయం చేసింది అని స్వయంగా పరిశుద్ధ 2వ జాన్ పాల్ పాపు గారే సాక్ష్యమిచ్చి ఒక బుల్లెట్ను ఫాతిమా నగరంలో ఉన్నటువంటి మరియ తల్లి స్వరూపంలో ఉన్నటువంటి కిరీటంలో పొందుపరచడం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున ఫాతిమా మాత పండుగని కొనియాడుతున్న సందర్భంలో ఆ తల్లి మనకు నేర్పించినటువంటి సందేశాన్ని మనమందరము కూడా స్వీకరించాలి. ఏమిటి ఆ సందేశం అంటే, ఆ తల్లి బిడ్డలమైన మనము మారు మనస్సు పొందాలి, హృదయ పరివర్తన చెందాలి, పాపుల కొరకై, పాపుల యొక్క హృదయ పరివర్తన కొరకై మనం ప్రార్థన చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ లోకంలో శాంతి సమాధానం దొరికేటట్లుగా ప్రార్థన చేయాలి అని మనకి తన బలమైనటువంటి సందేశాన్ని మనకి ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొంటున్న మనమందరం ఆ తల్లి సందేశాన్ని తూచా తప్పకుండా మన జీవితంలో పాటించి ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మన కుటుంబాలు దీవించబడాలని ప్రార్థన చేద్దాం. ఆమెన్.